హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ఉదయం మన యేసయ్యతో మాట్లాడుకుందాం రండి. ఆయన మాటలు విందాం రండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ సన్నిధిలో ప్రార్థించుకోవటం, నీ మాటలు వినటం మాకెంత గొప్ప భాగ్యమయ్యా. ఎవరితో చెప్పుకున్నా మా బాధలు తీరవేమో కానీ బాధలు తీర్చేవాడా, కొరతలు ఎరిగినవాడా, మమ్మల్ని ప్రేమించి ప్రాణమిచ్చిన ప్రభువా, నీకు వందనములు. మా హృదయాలకు సేద తీర్చుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడండి మనకున్నాడు. మనకు సేద తీర్చేవాడు, మన ఆకలి తీర్చేవాడు, మనల్ని ఎరిగినవాడు, మనల్ని ప్రేమించినవాడు, మన కొరకు ప్రాణమిచ్చినవాడు, మన కొరకు సర్వము సృష్టించి ఈ లోకంలోనే కాకుండా నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేనుండే స్థలములో మీరు ఉండలాగన మరలా వచ్చి నేను తీసుకొని వెళ్తాను చెప్పిన మన ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో యాత్రికులుగా, ప్రయాణికులుగా దేవుని ఇచ్చిన వాటితో సంతృప్తి కలిగి లోకంలో ఏ కొరత కొదువు లేకుండా చూసే ప్రభు ఉన్నాడని విశ్వసిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను వినండి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, నేను కాదండి, యేసు ప్రభు చెప్పిన మాటలు. అందువలన యేసు ప్రభు మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఏంటండి, ఏది పొద్దున లేచినంటనే ఏం బ్రేక్ఫాస్ట్, ఏం టిఫిను అంటాం మనం కదా. ఏం చేయాలి ఇవాళ? ఇంట్లో ఉప్మా చేయాలా, ఇడ్లీ చేయాలా, దోశలు వేయాలా, చపాతీ చేయాలా? అబ్బా, ఇంటిలో ఉన్న తల్లికి ఎంత పెద్ద సమస్య. ఎంత చేసినా తృప్తి లేని ఇంటి వారిని బట్టి ఎన్నోసార్లు తల్లులు సతమతమైపోతుంటారు. ఏం తిందామా, ఏం వండాలి, మధ్యాహ్నం ఏంటి, సాయంత్రం ఏంటి, రోజు 3 పూటలే కావాలి మనకి కదా. సో పొద్దున్న లేచిన కాంటి దీని ఆలోచనే, అది కొనాలి, ఇది కొనాలి, ఉప్పు లేదు, పప్పు లేదు అని ఆలోచనలే. పొద్దున లేస్తే దేవుని గురించిన ఆలోచనలు లేవు. ఇక తర్వాత మళ్ళీ ఏం ధరించాలి, ఏంటంటే బట్టలు ఉతుక్కోవాలి, ఆరేసుకోవాలి, ఇస్త్రీ చేసుకోవాలి, మళ్ళీ మ్యాచింగ్లు సెలెక్ట్ చేయాలని పొద్దులేసిన కాడి నుంచి అదే ఆలోచన. ప్రభు ఏమంటాడంటే, అందుకని శుభ్రంగా తినొద్దు, మంచి వస్త్రాలు వేసుకోవద్దు, డీసెంట్గా ఉండొద్దు, కడుపు నిండా ఆహారం తినొద్దు అని నేనే చెప్పలేదు. పొద్దున్న లేస్తే మన పనులు మనం చేసుకోవాలి. మనకు అవసరమే, ఆహారం అవసరమే, అనుదిన వస్త్రాలు అవసరమే. ఎంత శుభ్రమైన వస్త్రాలు వేసుకున్నా సాయంత్రానికల్లా అవి మురికైపోతున్నాయి, మళ్ళీ ఉతుక్కోవాలి. కరెక్టే. కానీ ప్రభు ఒక మాట అన్నాడు అక్కడ, చింతింపకుడి. చింతించటం వేరు, వాటిని గురించి సిద్ధపడటం వేరు, వాటిని సిద్ధపరచుకోవటం వేరు. ఉన్నదానితో సంతృష్టి చెందటం మరెంతో మంచిది. అవి ముఖ్యం కాదు. ఏదైనా తినొచ్చు ఒక పూటకి, ఏదో ఒకటి వేసుకోవచ్చు ఒక రోజుకి. కానీ అత్యవసరమైంది ఏంటి? దేవుని సహాయం కోరటం, దేవుని సన్నిధిలో నిలవటం, దేవుని చిత్తాన్ని ఎరగటం, దేవుని తోడు కలిగి బ్రతకటం. ప్రభు అంటున్నాడు, ఆహారము కంటే, ప్రాణమును వస్త్రముల కంటే దేహమును గొప్పవి కావా? ఆహారం గురించి చింతిస్తున్నావే కానీ అంతకంటే ప్రాణమిచ్చిన ప్రభు, ఆయుష్ ఇచ్చిన ప్రభువును స్తుతించాలి కదా. ఆహారం ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? ఎంత ఆహారం ఉన్నా ప్రాణం పోయినోడు ఏం తింటాడు? ఏంటండి, ఎన్ని వస్త్రాలున్నా దేహంలో ఆరోగ్యం లేకపోతే, దేహంలో అనారోగ్యం ఉంటే, దేహంలో సుఖం లేకపోతే ఏమేసుకోతాడు? వస్త్రాలు ధరిస్తాడు.
ఎంతమంది అండి ఇవాళ మంచాన పడిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే మనకు ఉన్నాయి కూడా తీసేసి వాళ్ళు ఆ గౌన్ ఇస్తారు, అది వేసుకొని వాళ్ళ యూనిఫామ్ వేసుకొని ఆ బెడ్ మీద పడుకోవాలి వాళ్ళ దుప్పట్ల మీద. నీకు ఎన్నుంటే ఏం ప్రయోజనం? దేవుడిచ్చిన ఆరోగ్యం ముఖ్యం కదా. నీ దేహము దేవుని ఆలయం కదా. దేవాలయమైన దేహాన్ని గురించి ఆలోచించు. ప్రాణం ఇచ్చిన ప్రభువును స్తుతించు. నా ప్రాణము ప్రభువును గణపరచుతున్నది. ఉదయం లేచిన వెంటనే ప్రభువును గణపరచండి. మీ ప్రాణముతో స్తుతించండి, ప్రభువును స్తుతించండి. మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని గుర్తించండి. ఇంకేమంటున్నాడో చూడండి. ఆకాశ పక్షులను చూడుడి. అసలు పొద్దున్న లేచిన వెంటనే మనందరం ఆకాశ పక్షులను చూడాలి. ఎక్కడండి ఇప్పుడు పొద్దున్న లేచేదే అరుదు. లేచి ఒకవేళ మన బాల్కనీల్లో మరి ఫ్లాట్ల్లో ఉన్నవాళ్ళు, ఇరుకు ఇళ్లల్లో ఉన్నవాళ్ళు బయటకు వచ్చిన ఆకాశం కనపడదు. పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు కనపడతారు. కానీ చక్కగా దినాల్లో పల్లెల్లో, ఇప్పటికీ పల్లెల్లో చిన్న చిన్న గ్రామాల్లో వెళ్ళినప్పుడు బయటకు వస్తే బారులు తీసి ఎగురుతున్న పక్షులను చూడగలుగుతాం. ఆకాశ పక్షులను చూడండి. ఆకాశ పక్షులను చూడాలండి. నెగిటివ్ పాయింట్ ఎలాగోలాగా మీరు ఒక రోజుకి ఒకసారి, కనీసం వారానికి ఒకసారి ప్రశాంతంగా ఒక ఆరు బయట ఉన్న పొలాల్లోనికి వెళ్ళండి, లేకపోతే ఒక బీచ్లోకి వెళ్ళండి, లేకపోతే నదీ తీరానికి వెళ్ళండి. కొంచెం మన సిటీలో నుంచి బయటకు వెళ్తే ఏదో ఒకటి కనపడుతుంది. నేచర్ కనపడుతుంది. దేవుడు చేసిన సృష్టి. ఆకాశ పక్షులను చూడండి. అవి ఉదయం లేచిన వెంటనే చక్కగా కిచకిచలాడుతూ దేవుడిని స్తుతిస్తాయి. అవి ఎగురుకుంటూ పంక్తులు తీరి అవి ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు, ఎక్కడ ఎవరు భోజనం పెడతారో తెలియదు, ఎవరు వాళ్ళు ఇన్వైట్ చేయలేదు. కానీ వెళ్తున్నప్పుడు దేవుడు వాటికి కావలసినవి సిద్ధపరిచాడు. ఆకాశ పక్షులు చూడండి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఆకాశ పక్షులు సాయంకాలం వచ్చేటప్పుడు ఒక సంచితో ఏమన్నా కొన్ని గింజలు తెచ్చుకుంటావా? అవి ఏమన్నా పంట వేసి పండిస్తావా? అవేమన్నా కొట్లు కట్టి దాచుకుంటావా? ఏ నాటికి ఆనాడు వాటికి కడుపు నిండా గింజలు దొరుకుతున్నాయి. ఒకవేళ మనకు పిచ్చుకల భాష తెలిసి పిచ్చుక ఎక్కడికి వెళ్తున్నావు అంటే గింజలు తినడానికి వెళ్తున్నాను అంటది. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు పిచ్చుక తిన్నావా ఇవాళ అని అడిగితే ఏమంటదంటారు? ఇవాళ గింజలు దొరకలేదు, పొద్దునుంచి ఇప్పుడు దాకా తిరిగాను, ఆకలితో వెళ్తున్నాను అంటది. అనుకున్నారా? ఓ, కడుపు నిండా తిన్నాను, తృప్తిగా తిన్నాను, దేవుణ్ణి స్తుతించాను, ఆకాశంలో సంచరించాను, ఎగిరాను. ఎంత చక్కగా చెప్పొద్దు. మళ్ళీ రెండో రోజు అడిగారనుకోండి, రెండో రోజు అలాగే చెప్పొద్ది. 31వ తారీఖు 1వ తారీఖు అనే తేడా పక్షులకు లేదు, మనకు మాత్రం ఉంటుంది కదా. ఇంకో విచిత్రం ఏంటంటే, మీరు పిచ్చుకొని అడిగితే ఇవాళ ఏం తిన్నావు? సజ్జలు తిన్నాను, జాంపండు తిన్నాను, ధాన్యం తిన్నాను, రాగులు తిన్నాను. ఓ, ఎన్ని రకాల ధాన్యం ఉందో, అన్ని రకాల పండ్లు పలహారాలు తిని వస్తుంది. అది రకరకాలు తింటుంది, రోజుకో రకం. మనల్ని అడిగితే ఏం తిన్నావంటే అన్నం అంటాం చాలామంది. మనం ఏంటండి, దేవుడు చక్కగా అన్నీ చేశాడు. అసలు దేవుడు చేసినవన్నీ ఆయా సీజనల్లో ఆయా ఫ్రూట్స్ కనుక తింటేనట విటమిన్ డెఫిషియన్సీ కానీ మరో అనారోగ్యం కానీ మనకు రావట్లేదు. ఎందుకంటే అన్నీ అందులో పెట్టాడు ప్రభు. మనం ఏది పట్టుకుంటే అదేదంటా కూర్చుంటాం. కానీ దేవుడు చేసింది సమస్తము మంచిది. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, ఇచ్చిన దానికి దేవుణ్ణి స్తుతిస్తే లేని దాన్ని ఇస్తాడండి. చూడండి, ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవడం. అయినను పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటికి కాదు తండ్రి, మనకు తండ్రి ఆయన.
మనకు దేవుడు, పక్షులకు దేవుడు కాదు ఆయన, మనుషులకు దేవుడు. పక్షులు మనుషుల కొరకు చేయబడినవి. మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని బట్టి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? పిచ్చుకల కంటే మీరు బహుశ్రేష్ఠులు కాదా? మీరు దేవుడు ప్రభువు మిమ్మల్ని తన రూపంలో తన ఆకారంలో చేసుకున్నాడు కదా, తన ప్రాణమిచ్చి మిమ్మల్ని విమోచించాడు కదా. కాబట్టి ఆకాశ పక్షులు చూసి పాటలు నేర్చుకోండి. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం సంపాదించుకుందామా అని చింతించొద్దు. మీలోనెవడును చింతించటం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు. అబ్బేనే పొట్టుకుండా ఏడుస్తూ కూర్చుంటే నువ్వు పొడుగవుతావండి. నాకు అది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలని అంటే ఉన్నది కూడా పోద్దండి. చింతించొద్దు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, వస్త్రాల గురించి చింతించనేలా. అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వాటిలోనొకదాని వలె అలంకరించబడలేదు. ఏంటండి? అడవి పువ్వులను చూడండి. కొన్ని స్థలాల్లో ఆ పుష్పాలు చూసినప్పుడు మీరు కున్నూరు సైడ్ కానీ, అటు కాశ్మీర్ సైడ్ కానీ, కొన్ని ప్రాంతాలకు వెళ్తే మన ప్రాంతాల్లో కూడా చూడొచ్చు. అడవి పువ్వులు కూడా చూడొచ్చు. మామూలుగా వచ్చే చెట్లు కూడా చూడొచ్చు. అవి కలర్గా ఉంటాయి. ఎవరో చిత్రీకరించినట్లు, రంగులేసినట్టు ఎంత అందంగా ఉంటాయో. కొన్ని ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు చుక్క నీరు ఉండదు అక్కడ. అలాంటిది రోడ్డుకు ఆ పక్క ఈ పక్క చక్కటి చెట్లు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి. నాకు ఆశ్చర్యం వేసింది. ఎలా ఎండిన భూమిని పుష్పించు వనముగా చేస్తారన్న వాగ్దానం నెరవేరింది. ఎలా వస్తాయి నీళ్ళంటే కింద నుంచి పైపులు పెట్టి వాటికి అవే ఆటోమేటిక్గా గార్డెన్ వాటర్ అయ్యేటట్టు చేస్తారంట. అడవి పువ్వుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? అల్ప విశ్వాసులారా, నేడుండి రేపు పొయ్యిలో పడవేయబడి. అంతే కదండి. పొద్దున పూస్తుంది, సాయంత్రం అది ఎండిపోతుంది. అది తీసి పడేస్తారు. ఎండిపోయిన పుష్పాలు కానీ, ఎండిపోయిన చెట్లు కానీ. పొద్దున మూల్చి సాయంత్రం ఎండిపోయే చెట్లనే దేవుడు అలా అలంకరిస్తే, తనతో పాటు నిరంతరం ఉండునట్లుగా సృష్టించబడిన నిన్ను మనలను ఆయన మన అవసరతలన్నీ తీర్చడా? మన కొరకే కదండి సమస్తము చేసి ఉన్నాడు ఆయన. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవునికి మీ జీవితాల్లో మొదటి స్థానం ఇవ్వండి. ఉదయం లేచారంటే ఏం తిందుమా కాదు, ప్రభు ఏం చేయమంటావు? ప్రభు నాకు తోడుండి ఈ రోజున, ప్రభు నీ సహాయం నాకు కావాలి, నీ జ్ఞానం నాకు కావాలి, నీ కృప నా మీద ఉండాలి, నీ కనికరం నేను పొందాలి అని ప్రార్థించుకోవటం మొదలుపెట్టి ఏదో వంటగదిలో దూరటము, ఏదో హోటల్స్కి పోవటము, లేదా ఏదో ఇప్పుడు ఇవన్నీ మానేశారు. ఇప్పుడు సెల్ ఫోన్ తీసుకొని అందులో జొమాటోలో ఆ ఫుడ్ ఈ ఫుడ్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్లు ఇవ్వటము, దీని మీద నేను మనసు పెడుతున్నావు. కానీ అదే సెల్ ఫోన్లో ఉదయమే దేవుని వాక్యం వినొచ్చుగా. దేవుడు ఏం చెప్తాడో నా హృదయాన్ని తృప్తిపరుచుకుంటాను. ఇవాళ నా శరీరం గురించి ఆలోచించుకుంటున్నాను, నా ఆధ్యాత్మిక జీవితం గురించి, నా విశ్వాసములో నేను వృద్ధి చెందటానికి, నేను దేవుని యొక్క సారూప్యంలో మలచబడటానికి, భక్తి మార్గంలో నడవటానికి, దేవుని చిత్తం ఎరగడానికి, దేవుని సహాయం కోరడానికి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని నేను పఠిస్తా, ఆయన వాక్యాన్ని ఆలకిస్తా, ఆయన్ని స్తుతిస్తాననటం మానేసి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది కొడుక్కోవాలి, ఇది కొడుక్కోవాలి, ఇది వడ్డుకోవాలి, అది వడ్డుకోవాలి, ఇదెలా అదెలా అని పొద్దు నుంచి సాయంత్రం వరకు చింతిస్తూ అలసట పడుతూ ప్రయాసపడుతున్నామే కానీ మన ప్రతి అవసరత ఎరిగిన ప్రభు తన గుప్పిలు విప్పితే మన కోరికలన్నీ నెరవేరుతాయని మనం ఎరిగితే, విశ్వసిస్తే అద్భుతాలు చూస్తామండి. కాబట్టి మీరు చింతించకండి, విచారించకండి. ఏంటండి? అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. ఏంటండి? వస్త్రాలు
మనం వేసుకోవాలని దేవునికి తెలియదా? మొదట చొక్కాయిలు చేసింది ఎవరండి? ఆదామవ్వలు తాము దిగంబరులమని తెలిసినప్పుడు వారు ఆకులతో సిగ్గు కప్పుకున్నారట. ఆకులతో కచరాలు చేసి కప్పుకున్నారు. ఆకులు ఎండిపోతే రాలిపోతాయి అవి. ఏంటండి ఏం చేశాడు ప్రభు? చర్మముతో చొక్కాయిలు చేసి, ద ఫస్ట్ డిజైనర్. ఏంటంటే లెదర్ డ్రెస్సు, చాలా ఎక్స్పెన్సివ్. అలాంటి లెదర్ డ్రెస్సు వర్షం వచ్చినా ఎండొచ్చిన వారికి సురక్షితంగా ఉండడం కోసం చొక్కాయలు చేసి వారికి తొడిగించారని ఉందండి. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకు అవసరమైన వస్త్రాలను ఆయన ఇవ్వడా? ఏంటండి ఆలోచించొద్దు, ఆలోచించొద్దు అనలేదు, ప్లాన్ చేయొద్దు అనొద్దు అనలేదు, దానికి ప్రయత్నం చేయొద్దు అనొద్దు. దాని స్థానం దానికి ఉంది. ఎస్, వీ నీడ్ టు పర్చేస్ క్లోత్స్. బట్టలు కొనుక్కోవాలి, వంట వండుకోవాలి, ఇవన్నీ డబ్బులు కావాలి. ఇవన్నీ దేవునికి తెలుసండి. ఆటోమేటిక్గా దేవుడు దిగొచ్చి నీకు బట్టలు ఇచ్చిపోతాడనో, ఆటోమేటిక్గా ప్రభు ఆకాశం నుంచి పొట్లాలు దూతల ద్వారా పంపిస్తాడనో అని అంటం లేదు. కానీ ఇవి చేసుకోండి. అందుకే మీకు అవయవాలు ఇచ్చాను, దినుసులు ఇచ్చాను, వండుకోండి, తినండి, పంట ఇచ్చాను, పొలం ఇచ్చాను, దున్నుకోండి, ఫలించండి. అదే చెప్పాడు ఆదాముకి. మీరంతా స్వతంత్రించుకోండి, భూమిని వ్యవసాయం చేయండి, పంటలు పండించండి. ఆ తర్వాత మీరు అధ్యాయంలో చూస్తే అన్ని రకాలైనటువంటి పనులను గురించి కమ్మరి వారు ఏమంటారు, ఇంకా చెప్పుకుంటూ పోవచ్చు, చాలా ఒకసారి చదవండి. ఇక్కడ చివరిగా ముగించుకొచ్చాం చూడండి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు దేవునికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. మొదట ద ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. మొదట దేవుడు, మొదట దేవుని రాజ్యం, మొదట దేవుని పని, మొదట దేవుని చిత్తం, మొదట దేవుని సన్నిధి. ఆ తర్వాత నువ్వు చేయనిదంతా సఫలమవుతుంది. నీకు కావాల్సినవి అన్నీ ఆయన ఇస్తాడు. నా పని నువ్వు చేయి, నీ పని నేను చేసి పెడతా. నా పని ఏంటండి? ఏసే పని. ఏం పని? ఆయన కూర్చోబెట్టి మనం ఏమన్నా ఆయనకి ఆపసోపాలు చేయాలా? కాదు. ఆయన పని ఏంటి? ఆయన పని ఏంటండి? ఏ ఒక్కడు నశించకూడదు, ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. రక్షణ మార్గాన్ని లోకానికి ప్రకటించాలి. ఆ రక్షణను పొందాలి. నీ జీవితంలో ప్రభు యొక్క వెలుగులను, ప్రభు యొక్క దీవెనలను, ప్రభువులో ఉన్న ప్రత్యేకతను నీ చుట్టూ వారు చూడాలి. ఊరికే గొట్టం పెట్టుకొని మనం చెప్పేవారిగా ఉండక్కర్లేదు. కానీ వాక్యం చెప్పినట్టు బతికితే నీలో ఇతరులు క్రీస్తును చూసి నీ దేవుడు నాకు కావాలి అంటారు. కాబట్టి ప్రతి చిన్న విషయంలో దిగులు పడుతూ కూర్చోక ప్రభు చెప్పింది చేసుకుంటూ పొండి, మిగిలిందంతా నీ వెంటబడి నీకు కావలసినవన్నీ నీ వెంటనే ఉంటాయి. ఆయా సమయాలకు ఏ సమయానికి ఏది కావాలో అది నీకు ప్రభు అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అనవసరమైన చింతలతో మేము కృంగిపోతున్నామే కానీ, రాత్రింబగళ్ళు ప్రయాసపడుతున్నామే కానీ, ఆనాడు సొలొమోను చెప్పినట్లుగా నేను పడిన ప్రయాసంతా చూసిన తర్వాత నేను గాలిని పట్టుకున్నట్టు ప్రయాసపడ్డట్టుగా ఉంది, అంత వ్యర్థం అన్నట్టు ఈ రోజున మేము ఏదేదో సాధిద్దాం అనుకుంటున్నామే కానీ, సంపాదిద్దాం, సమకూర్చుకుందాం అంటున్నామే కానీ, ఇదంతా వ్యర్థమని, నీ సన్నిధిలో గడిపే ప్రతి సమయము, ప్రతి క్షణము దీవించబడిందని, నీ ఉంటే మా కొరతలన్నీ తీర్చబడతామని విశ్వసించుటకు, వేకువని నిన్ను వెతుకుటకు, దినమంతా నీతో నడుచుటకు, నీపై ఆశ పెట్టుకొని కనిపెట్టి నీ రాకడ కొరకు ఎదురు చూచుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 888 నెంబర్కి ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించండి. ఫోన్ చేసి
ఎత్తలేదని మీరు బాధపడకండి. కొన్ని వేల వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి. అవన్నీ ఏ రోజుకి ఆ రోజు మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయటం మర్చిపోకండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక. ఇవాళ శుక్రవారం కదండి. కల్వరి చర్చిలో నుంచి ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇవ్వబడుతుంది. చాలామంది ఉపవాస ప్రార్థనలో మేము బలపడుతున్నామని తెలియజేస్తున్నారు. మేము 7 గంటల నుంచి ప్రార్థిస్తుంటాం, కానీ 9 గంటల నుంచి 10:30, 11 కూడా కొన్నిసార్లు అవుతుంది. ఈ రాత్రి కనీసం 2 గంటలు దేవుని సందులో ఉపవాస ప్రార్థనలో మాతో పాటు ఏకీభవించడానికి సిద్ధపడండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సైన్ ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9884907779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టచ్చు. లేదంటే 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా. మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి.